హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి డోక్రా మహిళలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక డోక్రా మహిళల పిల్లల చదువులకు లోన్స్ 35 పైసలే వడ్డీ 10,000 నుండి 1,00,000 వరకు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో డోక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డోక్రా సంఘాలలోనే సభ్యులైన మహిళల పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డోక్రా గ్రూపుల్లోనే మహిళల పిల్లల విద్యకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే పేరుతో కొత్త స్కీమును ప్రారంభించనుంది. ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ పథకం ద్వారా డోక్రా సంఘాల్లో ఉన్న మహిళల పిల్లలు చదువుతుంటే వారికి అతి తక్కువ వడ్డీకే రుణాలు అందించనుంది. కేవలం 35 పైసలకే లోన్స్ అయితే ఇవ్వనుంది. ఇక డోక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలిపింది. డోక్రా సంఘాలలో సభ్యురాలుగా ఉన్న మహిళలు చదువుకుంటున్న పిల్లలను కలిగి ఉంటే వారికి చదివించేందుకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కొత్త పథకానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది. విద్యార్థుల విద్య సక్రమంగా కొనసాగించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆ మహిళలకు 4% వడ్డీతో రుణాలు ఇవ్వనుంది. ఇక పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా వారు అధిక వడ్డీతో ప్రైవేటు సంస్థల వద్ద వ్యక్తుల వద్ద రుణాలను తీసుకొని అప్పుల ఊబిలోకి పోకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ప్రభుత్వం నామకరణం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విభాగం ఈ పథకానికి నోడల్ డిపార్ట్మెంట్గా పనిచేస్తుంది. ఇక దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం చూసినట్లయితే రుణం మంజూరు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, వడ్డీ 4% అంటే 35 పైసలు, చెల్లింపులు రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలి. ఇక గడువు 24 నుంచి 36 నెలల వ్యవధిలో రుణం మొత్తాన్ని చెల్లించాలి. ఇక దీనికి సంబంధించి మార్గదర్శకాలు చూసినట్లయితే లోన్ తీసుకోవాలనుకునే మహిళలు ఖచ్చితంగా డోక్రా సంఘాలలో సభ్యురాలై ఉండాలి. డోక్రా సంఘాలలోనే సభ్యులుగా ఉన్న మహిళల పిల్లలు చదువుకుంటే వారికి లోన్ వచ్చే అవకాశం. ఇక విద్యార్థులు 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్య చదువుతూ ఉండాలి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ఎక్కడ చదివినా ఈ పథకానికి అర్హులే. ఇక స్త్రీనిధి కార్యక్రమానికి అనుసంధానంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రుణం మంజూరవుతుంది. వడ్డీ కేవలం 4% మాత్రమే. ఇక రుణాన్ని కనీసం 24 నెలల్లో గరిష్టంగా 36 నెలల్లోగా వాయిదాల రూపంలో చెల్లించాలి. ఇక లోన్ను కేవలం విద్యార్థుల యొక్క విద్యకు సంబంధించిన అంశాలు అయిన యూనిఫామ్, పుస్తకాలు, ఫీజు చెల్లింపులు, విద్యకు సంబంధించిన ఇతర అంశాలకు మాత్రమే ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన రసీదులు సైతం అధికారులకు ఇవ్వాలి. ఇక విద్యార్థుల రవాణా సౌకర్యం నిమిత్తం సైకిల్ కొనుగోలుకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు సెర్ఫ్ అధికారులను, డోక్రా స్త్రీనిధి అధికారులను సంప్రదించాలి.